రానున్న ఏడాది కాలంలో ఒంగోలులో క్రికెట్ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్లో క్రికెట్ వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇష్టంగా చూసే ఆట క్రికెట్ అని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆకాంక్షించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నాగేశ్వరరావు, డాక్టర్ జవహర్, సభ్యులు నామినేని కిరణ్, నల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతోమంది కూడా తనకి ఈరోజు స్కూల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమందికి టాలెంట్ ఉంది. టాలెంట్తో పాటు వాళ్ళకి కోచింగ్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉండే టాలెంట్ కూడా బయటకు వచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దానికోసం మన జిల్లా నుంచి కూడా ఒక మంచి టీం కూడా తయారవడానికి అవకాశాలు ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ క్రికెట్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ పెట్టుకోవటం, దానికి కూడా ట్రైనర్స్ని కూడా పెట్టడం, వాళ్ళకు ఉండే టాలెంట్ని ఇంకా కూడా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా దానికి ఒక మంచి కోచింగ్ ఇవ్వటం, ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు మన అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఉండే పరిస్థితులను కూడా మనం చూసుకొని ఎక్కువ మందిని స్టూడెంట్స్ని కూడా చేసుకునే విధంగా చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఈ మధ్య కూడా వచ్చి గ్రౌండ్ ఇదేదో ప్రైవేట్ గ్రౌండ్ వాళ్ళు ఏదో టెంపుల్ది ఖాళీ చేయాలని అంటే దానికి మళ్ళీ కూడా మనం 6 ఎకరాలు దానికి అలాట్మెంట్ కూడా చేసాం. ఎండోమెంట్స్ ల్యాండ్ ఉంటే దాంట్లో అన్ని అంగులతోటి కూడా అది కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం ట్రైనింగ్ మీకు అందరు కూడా అసోసియేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఉండే దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ టౌన్లో మొన్నే మనం 2014-2019లో ఇదే ఒంగోలులో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అనేది క్రికెట్ ప్రకాశం అని 9 రంజీ మ్యాచ్లు చేశాను ఇక్కడ ఒంగోలులో. మీరు నమ్ముతారో నమ్మరో 9 రంజీ మ్యాచ్లు జరిగినాయి ఒంగోలులో 2014-2020కి. 9 రంజీ మ్యాచ్ల తర్వాత గేమే లేదు. మళ్ళీ మన వాళ్ళు వచ్చి దీనికి మళ్ళీ స్టార్ట్ చేసి నిజంగా సేమ్ టెంపో తీసుకొస్తున్నారు. డెఫినెట్గా మన ఫ్యూచర్లో మన అసోసియేషన్ తరఫున మళ్ళీ ఇక్కడ ఒంగోలులో రంజీ మ్యాచ్ హోస్ట్ చేస్తాము. మన ఒంగోలులో శ్రేయస్ అయ్యరు, షడల్ ఠాకూరు, ధవల్ కుల్కర్ని, మొహమ్మద్ కైఫ్ అందరు ఆడినోళ్ళే ఒంగోలులో. అందరు ఇక్కడ ఒంగోలు ఆడి, పృథ్వీషా అందరు ఒంగోలు ఆడినోళ్ళే, అందరు ఒంగోలు ఆడి మ్యాచ్లు ఆడినోళ్ళే. మళ్ళీ ఆ పూర్వవైభవం రావాలని కోరుకుంటూ విద్యార్థుల్ని మిగతా చెడు అలవాట్లకు దూరంగా ఉంచి ఈ క్రికెట్కి ఫిట్నెస్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా మన శాసనసభ్యులు గారికి మనకి ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న సమస్యను తెలియజేయటం. ఏంటంటే ముఖ్యంగా మన మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, కానీ వారికి సరైన సదుపాయాలు లేవు. ఒక నెట్ ప్రాక్టీస్కి ఒకటే వాడుకుంటున్నాము. ఏదైనా ప్రాక్టీస్ మ్యాచ్ కావాలంటే రాజనేతలు వెళ్ళి ప్రాక్టీస్ మ్యాచ్, సెలక్షన్ మ్యాచెస్ జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదే ఇక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. మరి ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ దాదాపుగా 3 దశాబ్దాల పైన ఉన్నా కూడా ఇంకా దీనిలో చాలా కొరతలు ఉన్నాయి. మరి ఆ కొరతలు 7 మరి మన శాసనసభ్యులు గారి సహకారంతో ఒక స్టేడియం నిర్మించడం కానీ అట్లనే దానికి కొన్ని సౌకర్యాలు కల్పిస్తే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో ఉన్నట్టే ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి స్టేడియం ఉండి అక్కడక్కడ మినీ స్టేడియంలు ఉండి క్రీడాకారులు ఒక ఫలితాలు సాధించడమే కాదు వాటికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో మరి స్థానిక శాసనసభ్యులు గారి సందర్భంలో మన ముఖ్య అతిథి చేయించుకుందాం కొద్దిగా.
బాగా